హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ నుంచి తెలుసుకుందాం. చిన్ని అన్నం తినడం మానేసింది, ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చందు, అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు ఏంట్రా? మా మామయ్య వచ్చారు టీచర్. మామయ్యరు ఆయన చిన్ని వాళ్ళ భర్త. నాకు మామ కాకపోతే మామయ్య వస్తున్నాడని అంత ఎగ్జైట్ అవుతూ పరిగెత్తు. ఫ్లైట్లో రాలేడు, వాళ్ళ కొంప నుంచి వచ్చిన ఫ్లైట్ నుంచి వచ్చినా ఎలా వచ్చినా మా మామయ్య మీద ప్రేమ అనేది తగ్గదు కదా. ప్రేమ అభిమానాలు మీకు అర్థం కావులే టీచర్. మీకు అర్థం కావా ఏంటిరా? అవును టీచర్, సినిమాలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూడకుండా ఉంటాను, అందుకే ఇలా తయారయ్యావును. చిన్ని నడవండి, వెళ్ళిపోదాం. లేదు, చిన్ని నాతోటి పాటు వస్తుంది. చిన్ని నడువు, వెళ్ళిపోదాం. టీచర్, పొద్దున మీరే తీసుకొచ్చారు కదా, ఇప్పుడు గిట్ట మీరే తీసుకెళ్తారా? నా ఇష్టం. ఏంటి మీ ఇష్టం? రోజు మీరే చిన్నిని తీసుకొని వస్తూ నా ఇన్కమ్ తక్కువ చేస్తూ నా పొట్ట కొట్టాలని చూస్తున్నారు. కొట్టడం కాదు, అనవసరంగా మా జోలికి వస్తే కాళ్ళు విడగొడితే చూస్తూ కూర్చుంటామా ఏంటి? ముఖం పళ్ళగొడతావా? ముఖం పళ్ళగొడతావా? కొట్టు చూద్దాం, కొట్టు. ఆగండి, మీరిద్దరు ఆగండి. ఈ పూటకు నేను టీచర్ అమ్మతో వస్తాను. లేదు రాజు. సరే మళ్ళీ, నువ్వు చెప్పావని ఒప్పుకుంటున్నాను. ఏంటది? ఏం లేదు. ఏంటది? చూయించు నాకు. వాడిని నాన్న అనొద్దు. ఎంత దుర్మార్గుడు, ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థం అవ్వట్లేదా? అది కాదు అమ్మా, వద్దు. నాకు ఇంకోసారి వాని గురించి చెప్పొద్దు. ఇంకోసారి వాని ప్రస్తావన నా ముందు తీసుకొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బావా ఏం బావా అంత పదజ్ఞానంలో ఉన్నావు? అది పదజ్ఞానం కాదు, ఇది సొంత జ్ఞానం. అంటే కావేరి మన సొంత శత్రువు. ఆ సొంత శత్రువుని ఎలా అంతం చేయాలని ఆలోచిస్తున్నాను. నువ్వు అనుకున్నట్లు ఆమె కావేరి కాదు, పీటీ టీచర్ ఉషానే. అలానే కలిశాను. తను డైరీలో పుట్టి పెరిగిందని తను చెప్పింది. తను కావేరి కాదు అని ఎంతో నమ్మకంగా చెప్పింది. సత్యంబాబు గిట అలానే చెప్పాడు. అయినా వాళ్ళ మాటలు మనం నమ్మలేము. ఒకవేళ తను కావేరి కాదు ఉషా అని చట్టాన్ని నమ్మించింది, మనని నమ్మించలేదా? వాళ్ళతో విడివిడిగా మాట్లాడుతున్నందుకు మన క్లారిటీ రావట్లేదు. ఒకసారి వాళ్ళని ఒకటే దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడదాం. అప్పుడు మనం వాళ్ళ అబ్జర్వేషన్ చేసి మన క్లారిటీ వస్తుంది. కోసం అంత టైం స్పెండ్ చేయడం అవసరమా బావా? ఆమె కావేరి అయినా ఉషా అయినా లేపేద్దామని ప్లాన్ వేసాం కదా, ఎందుకు ఇంత ఆలోచించడం? అవమానించిన ఆ ఉషాని చంపితే కిక్కే వేరు, అలానే మీ అక్కని చంపిన కావేరిని చంపితే ఆ కిక్కే వేరు. మన చేతికి మట్టంటకుండా మన శత్రువాగం మంతి అయిపోవాలి. ఏంటి మై అంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు బావగారు, నేను వెళ్ళి తీసుకొచ్చాను కదా, అందుకని అంత హ్యాపీగా ఉన్నాను. కాదు, రోజు ఏంటి పిన్ని, నువ్వే వచ్చేదానివి కదా, ఈరోజు ఎందుకు రాలేవు? పెద్దమ్మని ఎందుకు పంపించావు? నీకు కూడా నేను పనికిరానా? నీకు కూడా నాగవల్లి పిన్నే కావాలా? నిజంగా షాపింగ్ ఏంటి మయి? నా బర్త్డే ఉన్నదని మర్చిపోయావా? పోయిగా బిజినెస్ పనిలో పడి నేను నీ బర్త్డే విషయం మర్చిపోయాను. అర్థం చేసుకోమయ్యి. షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? నువ్వు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం. సరే డాడీ, నేను నా బర్త్డేకు నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తా, ఓకేనా? ఓకే. బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మహి బర్త్డేకి వాళ్ళ సత్యంబాబు ఫ్యామిలీ మొత్తాన్ని పిలిస్తే అయిపోతుంది కదా, మనకు తెలుస్తుంది తను కావేరినో ఉషానో అని. నాకు తెలుసు, నువ్వు అలిగావు కదా. నా చిట్టి తల్లి అలక ఎలా మానించాలో నాకు తెలుసు. కోపం వేడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అలా కోపంగా చూడ. అలకలి చాలు, ఈ ఐస్ క్రీమ్ తిను. నా బంగారు తల్లి కదా, నాకొద్దు. సారీ అమ్మా, అలా కింద పడుతుందని అనుకోలేదు. నువ్వు కూడా ఇలా మొండిగా తయారవుతావని నేను అనుకోలేదు. నేను మొండిగా ఏం చేయట్లేదమ్మా, నాకే ఏం తినాలనిపించట్లేదు. ఎందుకు తినాలనిపించట్లేదు? నాన్న గురించి ఆలోచిస్తే తినాలనిపించట్లేదు. నాన్న వాని గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. నాన్న మారాలని తెలిసి కూడా ఎందుకు ఆలోచించకుండా ఉంటానమ్మా? ఆలోచిస్తాను. నాకు కూడా అమ్మ నాన్నతో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా అమ్మా. మీరిద్దరు కలిసిపోతే చూడాలని నాకు ఉంటుంది కదమ్మా. మనం సంతోషంగా ఉంటాం కదా అమ్మా. చిన్ని, నీకు ఒక దండం పెడతాను, వాని గురించి మాట్లాడకు. నీకు కూడా దండం పెడతాను, అర్థం చేసుకో. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు. ఒక్కసారి నాన్నతో మాట్లాడమ్మా ప్లీజ్. నాన్నతో ఒకసారి మాట్లాడన్నమ్మా. నేను మాట్లాడన్నా? ఆ నీచుడితో, ఆ దుర్మార్గుతో నేను మాట్లాడన్నా? నాన్న మారిందమ్మా. ఆ దుర్మార్గుడు ఎప్పటికీ మారడు. నేను మాట్లాడను వానితో. ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడన్నమ్మా. సచ్చినా నేను వానితో మాట్లాడను. సరే అమ్మా, నువ్వు నాన్నతో మాట్లాడకు. ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏం తిను అని అడగకు. నేను పెడితే కూడా తినవా? నువ్వు పెడితే కాదు, ఎవరు పెట్టినా నేను తినను. ఈ క్షణం నుంచి నువ్వు నాన్నతో మాట్లాడితేనే నేను తింటాను. ఎవరైనా ఫోన్ చేశారు? చిన్నమ్మ ఫోన్ చేసిండ్రా? ఏంటి చిన్నమ్మ? ఏం లేదురా, ఈరోజు మీ ఆవిడకు నీ కూతురికి చాలా యుద్ధమే జరిగింది. మీ కూతురికి పంతం ఎక్కువ. ఈ పంతానికి పోయి అన్నం తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు చిన్నమ్మ. చిన్ని ఎలా అన్నం తినిపియాలో నేను చూసుకుంటా.
భోజనం చేయాలి. వస్తున్నా. చిన్ని రాలేదా? అందరు నీలాక అంతా వండించినాకనే వస్తుంది తను కూడా. అదిగో వచ్చేసింది. ఇక రామ్మ. అంటే రావేంటి? వచ్చి బొట్టు పెట్టి పిలవాలనా ఏంటి? అదేం కాదత్తయ్య, నాకు తినాలని లేదు, అందుకని వద్దనుకున్నా. స్నాక్స్ తింటే ఆకలి లేదంటే స్నాక్సే భోజనంలా తిన్నావా? స్నాక్స్ కాదు, భోజనం కూడా చేయలేదు. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి తను ఏం తినలేదు, అది నాకు తెలుసు. అనుకుండానే తిన్నానని అబద్ధం ఎందుకు చెప్తున్నావే? నా కోడలు అబద్ధం చెప్పదే. సారీ మామయ్య, నన్ను క్షమించు. నేను అబద్ధం చెప్పక తప్పదు. అది తినలేదని వీడు చెప్తుంటే మళ్ళీ అబద్ధం చెప్పదంటావేమయ్యా? ఇంట్లో ఏం తినలేను, కానీ పైన టీచర్ అమ్మ నాకు స్నాక్స్ పెట్టక లేదని వెళ్ళి పనుకొని మధ్యరాత్రి వచ్చి తలుపు కొడితే నేను వచ్చి పెట్టాను చూడు. నువ్వు పెట్టకపోయినా నేను పెడతాను లేసా. నీకు అర్ధరాత్రి అయినా ఆకలి వేస్తే నన్ను లేపమ్మా, నేను పెడతాను. అర్ధరాత్రి అయినా నాకు ఆకలి వేయదు లే మామయ్య. టీచర్ అమ్మ కడుపు నిండా పెట్టింది కదా.